న్యాయవాది గౌతమ్ రాజుపై సీఐ శ్రీకాంత్ యాదవ్ దాడి చేశారని ఆరోపిస్తూ న్యాయవాదులు ఆందోళనకు దిగారు. 5 గంటలుగా పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళు సీఐ శ్రీకాంత్ యాదవ్ను సస్పెండ్ చేసి ఆయనపై కేసు నమోదు చేయాలని న్యాయవాదులు డిమాండ్ చేస్తున్నారు. ఇక అనంతపురం రూరల్ మండలం పాపంపేటలోని మరియమ్మ ఆలయం వద్ద పోలీసులు వాహనాలు తనిఖీలు నిర్వహిస్తుండగా న్యాయవాది గౌతమ్ రాజుకు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగినట్టుగా తెలుస్తోంది. వాహనానికి సంబంధించిన రికార్డులు చూపించినప్పటికీ పోలీసులు దుర్భాషలాడి తనపై దాడి చేశారని గౌతమ్ రాజు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివారెడ్డి అందిస్తారు. శివారెడ్డి, సిఐ శ్రీకాంత్ యాదవ్ను పిలిపించాలి, సస్పెండ్ చేయాలి, ఈ సంబంధించి విచారణ చేపట్టాలి అంటూ న్యాయవాదులు కోరుతున్నారు. మరి పోలీసుల నుంచి ఎలాంటి అష్యూరెన్స్ వస్తుంది? ఎటువంటి సమాచారం ఉంది మీ దగ్గర? ఎందుకంటే 5 గంటల పాటు ధర్నా చేస్తున్నప్పటికీ పోలీసు అధికారుల నుంచి ఎట్లాంటి స్పందన లేదని చెప్పాల్సి ఉంటుంది. వాస్తవానికి సిఐ శ్రీకాంత్ యాదవ్ వచ్చి బహిరంగ క్షమాపణ చెప్పాలని ఒకటి డిమాండ్ చేస్తున్నారు. మరోవైపున ఆయన పైన కేసు నమోదు చేసి వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే పాపంపేట వద్ద ఉన్న మరియమ్మ టెంపుల్ వద్ద వాహన తనిఖీల సందర్భంగా ఈ వివాదం చోటు చేసుకుంది. అయితే నిన్న సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. ఎవరైతే న్యాయవాదిగా ఉన్నారో గౌతమ్ రాజు, ఆయన అన్ని రికార్డులు చూపించినప్పటికీ పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. అనంతపురం రూరల్ సిఐ శ్రీకాంత్ యాదవ్ సాక్షాత్తు ఆయనే తనపై దాడి చేశారని కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే పోలీసులు అదేవిధంగా న్యాయవాదుల మధ్య ఒకసారి వాగ్వాదం చోటు తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే అనంతపురం రూరల్ పోలీస్ స్టేషన్ వద్ద పెద్ద ఎత్తున న్యాయవాదులు కలు రావడం, అక్కడ ధర్నా చేయడము, సీఐని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపున అనంతపురం డిఎస్పీ మేము ఘటనకు సంబంధించి అన్ని కోణాలను విచారణ చేస్తున్నామని చెప్తున్నప్పటికీ న్యాయవాదులు మాత్రం ఎక్కడ కూడా ధర్నా విరమించబోవు, ఖచ్చితంగా సిఐ శ్రీకాంత్ యాదవ్ పై చర్యలు తీసుకోవాల్సింది. ఎందుకంటే ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా న్యాయవాదులపైన దాడులు, దౌర్జన్యాలు రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ఒక ఘటనకు సంబంధించి చూసినట్టుగా వివరిస్తే మరో ఘటన వెంటనే జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే అన్నిటికీ మాకు సమాధానం కావాలని చాలా స్పష్టంగా న్యాయవాదుల సంఘం డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం అనంతపురం రూరల్ పోలీస్ వద్ద న్యాయవాదులు బైఠాయించారు. ఖచ్చితంగా ఎవరైతే గౌతమ్ రాజు పైన దుర్భాషలాడిన వారిపైన చర్యలు తీసుకోవాల్సింది, అలాగే దురుసుగా ప్రవర్తించి దాడి చేసిన సిఐ శ్రీకాంత్ యాదవ్ వెంటనే సస్పెండ్ చేయాలని, ఆయన పైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలని న్యాయవాదులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కార్తీక్, శివరెడ్డి, అంటే న్యాయవాది గౌతమ్ రాజు ఆల్రెడీ చెప్తున్నారు నాపై దాడి జరిగింది, సిఐ శ్రీకాంత్ యాదవ్ నాపై దాడి చేశారు అన్నట్టుగా ఆయన చెప్తున్నారు. మరి సిఐ వర్షన్ ఎలా ఉంది? మరి పోలీసులు ఏం చెప్తున్నారు? అదే పోలీసులు చెప్తున్న దాన్ని బట్టి అయితే మేము కేవలం బైక్ కి సంబంధించిన రికార్డులు మాత్రమే అడిగాము. వాటిని పక్కన అంటే బైక్ ని పక్కన పార్క్ చేసి మొత్తం రికార్డు తీసుకొని రమ్మని మాత్రమే చెప్పాము, కానీ ఎక్కడ దురుసుగా మాట్లాడలేదు. అలాగే దాడి కూడా చేయలేదని పోలీసు వర్గాలు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సిఐ కూడా అదే మాట చెప్తున్నారు. మరోవైపున దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ చేస్తామని అనంతపురం డిఎస్పీ చెప్తూనే, అదేవిధంగా పోలీస్ ఉన్నతాధికారుల వర్షం కూడా అట్లాగే కనిపిస్తుంది. అయినప్పటికీ న్యాయవాదులు శాంతించకపోవడం, ఇప్పటికిప్పుడు న్యాయం కావాలని డిమాండ్ చేస్తున్నట్టే ఇప్పుడు సమస్య జటిలంగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా ఒక కంప్లైంట్ తీసుకొని వెంటనే కేసును నమోదు చేయాలని చాలా స్పష్టంగా న్యాయవాదులు అయితే డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కార్తీక్, థ్యాంక్ యూ శివారెడ్డి.
బండి పక్కన పెట్టరమ్మన్నారు. కొంచెం మార్నింగ్ నుంచి ఏం తినలేదు, కోర్టులోనే ఉన్నాను. మా డాడీ కోసం వచ్చాను. ఇలాగా తొందరగా చూసి వెరిఫై చేసి పంపించారన్నాను. వెరిఫై చేయండి అని చెప్పిన తర్వాత పక్కనకి వెళ్ళమని చెప్పారు. సార్ కొంచెం చూడండి సార్ రిక్వెస్ట్ చేస్తుంటే పక్కన పూక మళ్ళీ చూస్తాము, మాకు బుద్ధి పుట్టిన చూస్తాము, నువ్వు ఎవరు మాకు చెప్పి ఎరుపుగా అన్నారు. సార్ కొద్దిగా మంచిగా మాట్లాడండి ప్లీజ్ సార్, మేము రెస్పెక్ట్ ఇస్తున్నాం కదా, కొద్దిగా మీరు మాకు రెస్పెక్ట్ ఇవ్వాలి, అర్థం చేసుకోండి సార్ అంటే నువ్వు ఎవరు మాకు చెప్పేదని చెప్పేసి అట్లా ఆర్గ్యూ జరిగింది. అప్పుడు వాళ్ళ పేర్లు నాకు తెలియదు సార్, మఫ్తీలో ఉన్నారు వాళ్ళు, ఆ యూనిఫామ్ కూడా లేదు. సిఐ గారు ఆయన యూనిఫామ్ లో ఉన్నారు, ఏ శ్రీకాంత్, ఆయన వెనక నుంచి వచ్చి నన్ను కొట్టారు. లైసెన్స్ రాసి చూపించమన్నారు, ఇది చూపిస్తున్నాను. నా అడ్వకేట్ ఐడి కార్డ్ కూడా చూడండి. ఇది నన్ను ఎందుకు మీరు తిట్టారు, ఎందుకు కొడుతున్నారు, నేను అసలు ఏం చేస్తున్నాను, నేను ఇంకా ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాను, ఇంకా భోజనం చేయలేదు, ఇట్లా గొడవ పెట్టుకోవద్దని సార్, మీకు సభ్యత కాదని చెప్పాను. అప్పుడు నాకు ఇంత కొట్టి నువ్వు మాకు నీతులు చెప్తావా అని చెప్పేసి నన్ను బలవంతంగా జీప్ ఎక్కించి ఇక్కడ మళ్ళీ పోలీస్ స్టేషన్కి వచ్చి కొట్టారండి. స్టేషన్ జీప్ లో కూడా వస్తున్నప్పుడు సిఐ గారు నా గొంతు పట్టుకుని చిదిమేశారండి ఇక్కడ.